బిగ్ బి బాలీవుడ్ బాద్షాకు సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్తానీ సంస్థ నుంచి బెదిరింపు వచ్చినట్టు సమాచారం. దీంతో అమితాబ్ బచ్చన్ సెక్యూరిటీపై కేంద్ర ఇంటెలిజెన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీంతో ముంబైలోని ఆయన నివాసం దగ్గర భద్రతను గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే బిగ్ బి ఇంటి దగ్గర భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఖలిస్తాన్ అనుబంధ సంస్థ సిక్ ఫర్ జస్టిస్ ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తో పాటు ఈ వివాదానికి ప్రధాన కారణమైన ప్రముఖ పంజాబీ గాయకుడు నటుడు దిల్జీత్ దోసాంజ్లకు వార్నింగ్ ఇచ్చింది. దీంతో అమితాబ్ భద్రత విషయంలో కేంద్రం నిఘా వర్గాలు అలర్ట్ కాగా ప్రస్తుతం దిల్జీత్ దోసాంజ్ ఆస్ట్రేలియా టూర్లో బిజీగా ఉన్నారు. కాగా ఈ వివాదానికి కారణం విషయానికొస్తే ఇటీవల కౌన్ బనేగా కరోడ్పతి 17 కార్యక్రమానికి అతిథిగా హాజరైన దిల్జీత్ వేదికపై బిగ్ బిని పాదాభివందనం చేశారు. దిల్జీత్ వినయానికి అభిమానులు ప్రశంసలు కురిపించిన ఖలిస్తానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ నేతృత్వంలోని సిక్ ఫర్ జస్టిస్ సంస్థ పన్నూన్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. 1984లో సిక్కుల మారణ హోమానికి బాధ్యత వహించిన వారిలో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారని, ఆయన కాళ్లు మొక్కడం అనేది చరిత్రను అవమానించడమే అని బాధితులకు ద్రోహం చేయడానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 1న సిక్కుల స్మారక దినోత్సవం రోజున మనస్సాక్షి ఉన్న ఎవరైనా సిక్కు వేదికపై ప్రదర్శన ఇవ్వరు అని పన్నూన్ దిల్జీత్ ను హెచ్చరించాడు. దీంతో పాటు ఆస్ట్రేలియాలో నవంబర్ 1న జరగనున్న దిల్జీత్ సంగీత కచేరీని ఎస్ఎఫ్జే సంస్థ అడ్డుకుంటామని ప్రకటించింది. అలాగే సిక్కుల అత్యున్నత ధార్మిక సంస్థ అకల్ తఖ్త్ జకేతార్ కు లేఖ రాసి దిల్జీత్ ను పిలిపించి వివరణ కోరాలని డిమాండ్ చేసింది. అయితే 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు హత్య చేసిన తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులపై దాడులు జరిగాయి. ఆ సంఘటనను సిక్కు సమాజం ఇప్పటికీ మారణ హోమ మాసంగా ప్రకటిస్తుంది. ఇక ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ దిల్జీత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన ఆరా టూర్ లో బిజీగా ఉన్నారు. సిడ్నీలో జరిగిన ఆయన కచేరీకి 30,000 మందికి పైగా అభిమానులు హాజరై రికార్డు సృష్టించారు. టికెట్లు మొత్తం అమ్ముడైపోగా కొన్ని టికెట్లు $800 వరకు విక్రయం జరగడం విశేషం. ఈ నేపథ్యంలో కేంద్ర నిఘా ఏజెన్సీలు ఈ బెదిరింపులను అత్యంత సీరియస్ గా తీసుకుని అమితాబ్ బచ్చన్ కు గట్టి భద్రతను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఎస్ కేటగిరీ భద్రతను పొందుతున్నారు. కాగా జూహులోని బచ్చన్ కుటుంబానికి జల్సా, జనక్, ప్రతీక్ష పేరుతో 3 బంగ్లాలున్నాయి. వీటిలో జల్సా, ప్రతీక్షలో అమితాబ్ కుటుంబం నివాసం ఉంటుంది.